అదెప్పుడంటే మనకు ఆస్తుండి మనం అన్ని విధాలుగా బాగున్నప్పుడు. అంతెందుకు, నిన్న నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని కన్ఫర్మ్ చేసినప్పుడు కూడా పులకరించిపోయాను. కానీ తర్వాత ఆలోచించాను. కానీ ఏం చేయను శ్రవణ్, మన బిడ్డని దరిద్రంలో పెంచాలా? మన పరిస్థితులు తెలిసి తెలిసి మనకు పుట్టబోయే వాళ్ళ జీవితాన్ని కూడా నరకంలోకి నెట్టాలా? దానికన్నా బిడ్డని కనకపోవడమే మంచిది కదా. సరస్వతి, శ్రవణ్, బుద్ధుందా? కడుపుతో ఉన్న మనిషి మీద చేసుకుంటారా? తను అలా అంటుంటే ఎలా వదిన ఊరుకునేది? అరే, బిడ్డ పుట్టడమే తప్పు అన్నట్టు నోరు పారేసుకుంటుంది. అయితే మాత్రం చేసుకుంటావా? కొట్టినంత మాత్రాన మన పరిస్థితులేమీ మారిపోవు శ్రవణ్. నేనన్న దాంట్లో నిజం లేదా? మనకున్న సంపాదనకి ఏం పెట్టి బిడ్డని పోషిస్తాం? కొద్దో గొప్ప డబ్బులున్నా కూడా అక్క బావగారు వెనక ముందు చూసుకోకుండా దాన ధర్మాలు చేసేస్తున్నారు. ఇంక పుట్టే వాళ్ళకి ఏముంటుంది, ఏం తింటారు? తప్పు సరస్వతి. ఆడదానికి మాతృత్వం అనేది గొప్ప వరం. ఆ అనుభూతి మాటల్లో చెప్పుకోలేనిది. బిడ్డని కనేవాళ్లు ఎలా పోషించాలని ప్లాన్ చేసుకుని కనరమ్మా. ఏ భార్య భర్తలకైనా బిడ్డ పుట్టడం కన్నా విలువైన ఆస్తి మరొకటేముంటుంది? మన ఫ్యామిలీలో నీ ద్వారా మొదటి వారసుడు వస్తున్నందుకు గర్వపడాల్సింది పోయి బిడ్డే భారం అనుకునేలా ప్రవర్తించడం పద్ధతి కాదు. నువ్వెన్నైనా చెప్పక్క, మనమున్న పరిస్థితుల్లో బిడ్డ ఆలనా పాలనా చూడడం అంత తేలికైన పనేం కాదు. సరస్వతి, బాధపడుకు శ్రవణ్. సరస్వతిది చిన్నపిల్లల మనస్తత్వం. ఏం మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో తెలీదు. చిన్నపిల్లల తత్వం ఉండొచ్చు, కానీ పుట్టే పిల్లలే భారం అంటే ఎలా వదినా? సరస్వతితో మాట్లాడి నేను తనకు అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు ఇంకొకసారి ఆవేశపడి తన మీద చేసుకోకు. అర్థమైందా? శ్రవణ్, సరస్వతి, శ్రవణ్. ఏంటండి? సీత, సరస్వతి శ్రవణ్ని పిలు. ఎందుకండి? చెప్తాను సీత. శ్రవణ్, నువ్వు సరస్వతి ఇలా పక్కకొచ్చి నిలబడండి. ఎందుకన్నయ్యా? చెప్పించేరా, ఇలా రా. ఇద్దరు కలిసి పేపర్స్ తీసుకోండి. ఏంటన్నయ్య ఆ పేపర్? ట్రావెల్స్ కొనడానికి నువ్వు 25 లక్షలు అడిగావు కదరా. అన్నయ్య ఇల్లు తాకట్టు పెట్టి లోన్కి అప్లై చేశాడు. ఆ పేపర్స్ మీద నువ్వు సంతకాలు పెడితే ట్రావెల్స్ కూడా నీ పేరు మీద మార్చడానికి అన్నయ్య ఏర్పాట్లు చేస్తాడురా. చాలా మంచి పని చేశారండి. మంచి శుభవార్త చెప్పారు. రిస్క్ చేసావేమో అన్నయ్య. జీవితం బాగుండాలి అంటే రిస్క్ చేయక తప్ప శ్రవణ్. అయినా నువ్వు బాగుంటే మేమందరం బాగున్నట్టే కదరా. నువ్వు ఎదిగితే మేము ఎదిగినట్టే. నువ్వు ట్రావెల్స్లో జాయిన్ అయిన కొద్ది రోజులకే నీ సమర్థతను గుర్తించి ట్రావెల్స్ నీకే ఇవ్వటానికి ఓనర్ సిద్ధపడ్డాడు అంటే నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎంత నిజాయితీగా పనిచేసావో తెలుస్తోంది.
సీత కాఫీ. బావగారు అక్క బిజీగా ఉంది, తీసుకోండి. ఏంటమ్మా? ఏం లేదు బావగారు, తాగండి. సీత, ఒకసారి నా ఫోన్ తీసుకురా. బావగారు ఇదిగోండి ఫోన్. అక్క బయట ఎక్కడ ఉన్నట్టుందండి. మీకేదైనా అవసరమైతే నన్ను అడగండి. అక్క పనిని ఎందుకు డిస్టర్బ్ చేయడం? బావగారు ఇదిగోండి పెన్ను. ఏంటి దాక్షాయిని? ఏం లేదు బావగారు, మీరు పని చూసుకోండి. రామరాజు గారు, రామరాజు గారు, నమస్కారం. రామరాజు గారు నమస్కారం అండి. మీరు? నా పేరు వీరాస్వామి అండి. పక్కూరులో గుడి కడుతున్నాము, చందా కోసం వచ్చామండి. సహాయం కోసం, చందాల కోసం మా ఇంటికొచ్చే వాళ్ళని చేయలేము అని చెప్పే అలవాటు మాకు లేదండి. మా బావగారిది ఎముకలేని చెయ్యి. డబ్బులు నా దగ్గర ఉన్నాయి, నేను తెస్తానుండండి బావగారు. ఇవ్వండి బావగారు. సరే నేనే ఇస్తాను, తీసుకోండి. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదండి, మా అక్క బావలకి. గుడి కట్టాక వాళ్ళిద్దరూ బాగుండాలని వాళ్ళ పేరు మీద అర్చన చేయించండి. అలాగేనండి. వస్తాను రామరాజు గారు. వస్తానమ్మా. బావగారు అది ఏంటి దాక్షాయిని? ఏం లేదు బావగారు. బావగారు వేసుకోండి. ఏంటి దాక్షాయిని, నువ్వు నా చెప్పులు తీసుకొస్తున్నావు? పర్లేదు వేసుకోండి బావగారు, పెద్దవాళ్ళకి సేవ చేసుకోవడంలో తప్పులేదు కదా, వేసుకోండి. పర్లేదు వేసుకోండి. బావగారు మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. మీరు ఇప్పుడేదో పని మీద బయటకు వెళ్తున్నారు కదా, మీరు వచ్చాక మాట్లాడతాను. పర్లేదు చెప్పు. పర్లేదు బావగారు, మీరు వెళ్ళరండి. వెళ్ళండి బావగారు.
కోడలికి అప్పుడే నోరు లెగుస్తుందని అనుకుంటారేమో గాని విడిపోవడం నాకు కూడా మంచిగా అనిపిస్తలేదు. అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది అనిపిస్తోంది. నీకంటే చిన్నప్పటి నుంచి ఎవరూ లేరు కాబట్టి కలిసి ఉండాలని అనిపిస్తుంది. కానీ ఉమ్మడి కుటుంబంలో ఒక్కళ్ళు తప్పు చేసినా శిక్ష అందరికీ పడుతుంది. ఏ ఒక్కళ్ళ వల్ల ఆస్తి పోయినా అందరూ రోడ్డు మీద పడాల్సి వస్తుంది. ఎవరి వాటా వాళ్లకుంటేనే అన్నింటికీ ఒకరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండే అవకాశం ఉంటుంది. బుద్ధి లేకుండా మాట్లాడక సరస్వతి. అయినా ఇప్పుడు నీ స్వాతంత్రానికి ఏం అడ్డం వచ్చింది? నీ స్వేచ్ఛకి ఏం భంగం కలిగింది? నీకు నచ్చినట్టు నువ్వు ఉంటుంటే ఇక్కడ ఎవరైనా అడ్డు చెప్పారా? స్వేచ్ఛగా ఉండడం అంటే ఇల్లంతా కలియ తిరగడం కాదు శ్రవణ్. లైఫ్ అన్నాక ఏవో కొన్ని అవసరాలుంటాయి, కొన్ని కోరికలుంటాయి. ఆడపిల్లకి పెళ్లి కాకముందు తనకేం కావాలన్నా స్వతంత్రంగా తన తండ్రిని అడుగుతుంది. పెళ్ళయ్యాక ఆ స్థానాన్ని భర్తకిస్తుంది. తనకేది కావాలో భర్తను అడిగినంత తేలిగ్గా ఒంటి చేత్తో కుటుంబాన్ని నడిపించే బావగారినో మామగారినో అడగగలదా? అడగలేదు. ఎందుకంటే అభిమానం అడ్డు రావచ్చు, మొహమాట పడచ్చు. అందుకే విడిగా వాటాలు కావాలి అని అడిగేది. ఏదైనా మనం తీసుకునే తీరులోనే ఉంటుంది దాక్షాయిని. భర్త తప్ప మిగతా వాళ్ళంతా వేరు అనుకుంటేనే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ఇంటిని నడిపే బావగారిని తండ్రిలా, అక్కని తల్లిలా భావిస్తే అన్నీ మన సొంతవే అనిపిస్తాయి. అప్పుడు ఏది కావాలన్నా అడగడానికి ఏ అభిమానాలు మొహమాటాలు అడ్డురావు. అసలేంటక్క నీ ప్రాబ్లం? మిగతా అన్ని విషయాల్లో బావగారి మాటే చెల్లాలి అంటావు. ఇప్పుడు ఆయనే ఆస్తి పంచుతానంటే అది చెల్లదంటున్నా? ప్రాబ్లం నేను కాదు దాక్షాయిని, నువ్వు. నేను అన్న స్వార్థం నీకెందుకు? అన్నదమ్ముల్ని విడగొట్టాలన్న ఆలోచన ఎందుకు? ఒకే మాట మీదుండే రామలక్ష్మణుల్లాంటి నలుగురు అన్నదమ్ముల్ని వాటాల పేరుతో దూరం చేసే దుర్బుద్ధెందుకు? మనం తోడి కోడళ్ళమైనా సొంత అక్క చెల్లెల్లాగా కలిసిమెలిసి ఉంటున్నాం. ఎన్ని సమస్యలొచ్చినా మనందరం ఒకే తాటి మీద నిలబడి వాటిని అధిగమిస్తున్నాం. చిన్న చిన్న అభిప్రాయ భేదాలొచ్చినా సర్దుకొని పోయి సంతోషంగా ఉంటున్నాం. వాటాలు తీసుకుంటే చిన్న మాటకు కూడా ఆహం అడ్డం వస్తుంది. నాది అనే స్వార్థం ఎక్కువ అవుతుంది. తెలియకుండా మనసుల మధ్య దూరం కూడా పెరిగిపోతుంది. ఊరి జనం మన కుటుంబానికి ఇచ్చే గౌరవం అయినా మర్యాద అయినా మనం కలిసి ఉండటం చూసే. అదే వేరైతే మన పరువు మనమే తీసుకున్న వాళ్ళం అవుతాం. దయచేసి నీ ఆలోచన విరమించుకో దాక్షాయిని. ఛాన్సే లేదక్కా.
మాకు ఏ కష్టం వచ్చినా కాపు కాసి మా కన్నీళ్లు తుడిచేది నువ్వే. కన్నీళ్లు పెట్టే పరిస్థితి రావడానికి ఒక విధంగా మేమే కారణం వదినా. మమ్మల్ని క్షమించదురా. మీరు మాత్రం ఏం చేస్తారు శ్రవణ్? పంపకాలు కాకుండా ఆపాలని మీ ప్రయత్నం మీరు చేశారు. దాక్షాయిని ఆస్తి అడుగుతుందని నాకు తెలియదు వదినా. ముందు తెలుసుంటే ఆ ప్రస్తావనే రాకుండా తన్ని బెదిరించైనా నోరు నొక్కేసేవాణ్ణి. మాట ఆపినంత మాత్రాన మనసులో ఉన్న కోరికని మీరెలా ఆపగలరు శంకర్? ఇప్పుడు కాకపోతే మరోసారైనా దాక్షాయిని అడగకుండా ఆగుతుందా? అయినా దాక్షాయిని అడుగుతున్నందుకు కాదు నా బాధ. మీ అన్నదమ్ములు ఎప్పుడు కలిసే ఉండాలని, విడిపోకుండా చూడమని పదే పదే చెప్పే మీ అన్నయ్యే ఎందుకు ఈ పిచ్చి నిర్ణయం తీసుకున్నారు? బిడ్డల్లాంటి మీ కళ్ళల్లో ఆయనే వేలితో ఎందుకు పొడిచారో అర్థం కావడం లేదు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. బాధపడకొదనా. అన్నయ్య చేసిన పనికి మా మనసుకు కూడా కష్టంగానే ఉంది. కానీ ఆయన మాటకి ఏనాడు ఎదురు చెప్పడం తెలియని వాళ్ళం. ఆయన ఏం చెప్పినా కాదు అనకుండా చేసేవాళ్ళం. అందుకే ఆయన్ని ఎదిరించలేకపోయాం వదినా, ఎదిరించలేకపోయాం. ఇంతవరకు ఎంతటి బాధనైనా గుండె నిబ్బరంతా తట్టుకున్నాను. ఎలాంటి సమస్యనైనా ధైర్యంతో ఎదుర్కొన్నాను. ఏ కష్టమైనా కుమిలిపోకుండా ధైర్యంగా నిలదొక్కున్నాను. కానీ కానీ మిమ్మల్ని కనకపోయినా గుండెల్లో పెట్టుకున్నాను కాబట్టి ఆస్తి పంపకాలు అయ్యాయంటే మీరు నా నుంచి దూరం అయ్యారనే బాధతో నా కళ్ళన్నీ లాగడం లేదు. నేను ఆ బాధ తట్టుకోలేకపోతున్నాను. నాకు నేను ఎంత సర్ది చెప్పుకుందామని చూస్తున్నా కన్నీళ్ళని నిభాయించుకోలేకపోతున్నాను. వదినా, వదినా, ఏడవద్దు వదినా, ప్లీజ్ వదినా. బాధపడకొద్దునా. ఆస్తి పంపకాలైనంత మాత్రాన మేం మీకు దూరమైనట్టు కాదు వదినా. మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీ బిడ్డలమి. ఆస్తుల పంపకాలు చేయగలరేమో కానీ మీ ప్రేమ నుంచి మమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు వదినా. ఎప్పటికైనా మీ మాటే మాకు వేదం. మీ మాట ప్రకారమే మేము నడుచుకుంటాం వదినా. అవునదినా, ఆస్తులు లాక్కోగలరేమో కానీ మీ నుంచి అనురాగాన్ని, మా నుంచి అభిమానాన్ని లాక్కోవడం ఎవరికి సాధ్యమవుతున్నా? వదినా, ఇంకెప్పుడు నువ్వు ఇలా బాధపడకు వదినా. నువ్వు బాధపడుతుంటే మేము తట్టుకోలేము వదినా. మేము తట్టుకోలేం. నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి వదినా ప్లీజ్ వదినా, నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి వదినా, నవ్వుతూనే ఉండాలి వదినా. నేను చేసిన తప్పు సరిదిద్దుకోవచ్చు కానీ మీరు చేసింది దిద్దుకునే అవకాశమే లేదు.
నా తప్పు ఇక్కడితో ఆగిపోతుంది. కానీ మీరు చేసిన తప్పు భవిష్యత్తులో ఎవరెవరితో ఏ తప్పులు చేయిస్తుందో తెలీదు. అదేంటి సీత, అందరినీ అడిగి నాకు మాత్రం కాఫీ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు? అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. ఇచ్చిన బట్టలన్నీ వచ్చేసాయా? వచ్చాయి అమ్మగారు. సరే, ఎంత? 1200 అండి. సరే, ఆగు. బట్టలన్నీ వచ్చేసినట్టేనా? వచ్చేసాయి అమ్మగారు. తీసుకో. ఇదేంటమ్మా, 1200 అయితే 300 ఇచ్చారు. 1200ని 4 వాటాలు చేస్తే నా వాటా 300, అందుకే ఇచ్చాను. వాటాలా? ఈ ఇంట్లో వాటాలేసే అనువైతే లేదు కదమ్మా. ఆనవాయితీదేముంది దోబి, మనం పెట్టుకుంటే ఉంటుంది, తీసేస్తే పోతుంది. ఇప్పుడు ఆనవాయితీ లేదు, ఎవరికి వాళ్లే ఇస్తారు. ఎవరిది వాళ్ళు ఇవ్వడం ఎందుకు దాక్షాయిని? 1200 కదా, ఎవరో ఒకళ్ళం ఇద్దాం. బుర్ర లేకుండా మాట్లాడకు సరస్వతి. అసలు నేను ఎప్పుడు బుర్ర పెట్టి మాట్లాడాను? ఈ టైంలో జోకులేస్తావేంటి? ఏదైతే సమస్య రాకూడదు అని ముందు జాగ్రత్తగా వాటాలు పంచుకున్నామో అదే తప్పు మళ్ళీ చేస్తానంటావేంటి సరస్వతి? $1200 కదా, 1000 కదా అని దుబారా చేస్తే తర్వాత మనం దేహి అనాల్సిన పరిస్థితి వస్తుంది. మనకంటూ ఆస్తి వచ్చాక కూడా గతంలో మాదిరిగా దానాలు, సహాయాలు అంతా మనది అనుకునే ప్రవర్తన మనలో ఉంటే మనకేమీ మిగలదు. వెళ్ళి నీ వాటా 300 తీసుకురాపో. ఆగక్క, చిల్లరుల లెక్క ఏందక్క ఈ లొల్లి? దోబికి 1200 ఇయ్యనీకి ఈ ముచ్చట్లు అవసరమా? మొత్తం నేనే ఇస్తాను. చిట్టి, మొత్తం నువ్వే ఇస్తావా? నేనే ఇస్తా. ఈ ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? గతంలో ఇలాంటి పరిస్థితి ఏదైనా ఎదురైతే 100, 200 ఇవ్వడానికి నానా యాతన పడే నువ్వు ఇప్పుడు 1200 సింపుల్ గా ఇస్తానంటున్నావు అంటే ఆ ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? నీకంటూ ఒక వాటా వచ్చింది కాబట్టే వచ్చింది. అందుకే నేను వాటాలు పంచుకుందామని చెప్పాను. చాలు, ఇంకాపండి. కుటుంబ గౌరవాన్ని కాపాడలేని మీరేం తోడికొడళ్ళు? ఎవరుంటే ఎలా మసులుకోవాలో, ఏం మాట్లాడాలో కూడా మీకు తెలీదా? వాటాలు తీసుకున్నామని సంబరపడితే సరిపోదు, హుందాతనం కూడా నేర్చుకోవాలి. ఎవరూ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే ఇస్తాను. వద్దక్క, పద్ధతి అంటే పద్ధతే. ఒక చేతి మీద నుంచి నడిస్తే సమస్యలు వస్తున్నాయని ఎవరిది వాళ్ళం తీసుకున్నాం. ఇక నుంచి ఏదైనా ఇలా షేర్ చేసుకోవాల్సిందే. నువ్వు ఇవ్వాల్సింది మాత్రమే నువ్వివ్వు. మీరు కూడా మీ డబ్బులు ఇవ్వండి. వెళ్ళండి, వెళ్ళు. ఓపెన్ చేయి. తీసుకోండి. అమ్మగారు, మీ డబ్బులు. తీసుకో. వస్తానమ్మగారు.
వాళ్ళకి కవర్లు ఇచ్చిన 10 నిమిషాల తర్వాత కూడా నీకు కూడా ఇలాంటి కవర్ కావాలనిపిస్తే చెప్పు, తప్పకుండా ఇస్తాను. మీరు అదే మాట మీద ఉండండి, వాళ్ళకి ఇచ్చి వచ్చేస్తాను, మర్చిపోకనే. హాయ్. ఏం రాస్తున్నావు సీత? ఆ, రామరాజు కథలో మొదటి అధ్యాయం మొదలైందండి. కథేంటి, అధ్యాయం ఏంటి, ఏం చెప్తున్నావు సీత? కాసేపు ఆగితే మీకే అర్థమవుతుంది. ఏంటో సీత, ఒక్కోసారి నువ్వేం చెప్పకపోయినా నీ మొహం చూస్తే అన్నీ అర్థమవుతాయి. ఒక్కోసారి నువ్వేం చెప్తున్నా కూడా అస్సలు అర్థం కాదు. వదినా వదినా వదినా, ఏంటి వదినా ఇది? మీరు తిన్న దోశలకి బిల్స్. మీ అందరికి ఒక్కొక్కరికి ఎంత బిల్ వేశానో అది మారుతికి ఇచ్చేయండి. మారుతి, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకో. వదిన వదినా, మన ఇంట్లో ఎన్నడూ లేంది తిన్నదానికి కొత్తగా ఈ బిల్లులు కట్టే పద్ధతి ఏంటి వదినా? వామ్మో, నేను కూడా కవర్ తీసుకుంటే బిల్లు కట్టాల్సి వచ్చేదన్నమాట. అడగకుండా ఉంటేనే బాగుండేది. శ్రవణ్, ఇంట్లో చాలా కొత్త విషయాలు జరుగుతున్నాయి. వాటితో పాటే ఇది కూడా. నేను ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా. ట్రెండ్ ఫాలో అవడం అంటే డబ్బులు బ్యాండ్ చేయడం వదినా. నువ్వు మా తల్లి లాంటి దానివి. బిడ్డల దగ్గర కూడా తిన్నందుకు డబ్బులు వసూలు చేస్తారా? అయ్యో, నాకు అంత పెద్ద పదవి వద్దయ్యా. అమ్మా అంటే నా మనసు నిండిపోతుందేమో కానీ మీ తిండి కోసం నేను ఖర్చు పెట్టినా నా ఖజానా నిండదుగా. నువ్వు సూపర్ అక్క. ఈ కొత్త ట్రెండ్ నాకు బాగా నచ్చింది. దీని ఇలానే కంటిన్యూ చెయ్యి. దానిలో అనుమానమే లేదు దాక్షాయిని. నేను మీ 3 జంటలకి ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి ముక్కు పిండి వసూలు చేస్తాను. ముక్కెందుకక్క పిండడం? నొప్పొస్తుందేమో. మామూలుగా అడిగితే ఇచ్చేస్తాం కదా. యా ఆపండి వదినా. అన్నయ్య ఆస్తులు పంపకాలు చేసిన బాధ నుంచే మేమింకా పూర్తిగా తేరుకోలేదు. నువ్విలా తిన్నదానికి బిల్లులు కట్టమని మమ్మల్ని వేరు చేయకొదినా. అది కాదు శంకర్, ఇంట్లో మారుతున్న పద్ధతుల ప్రకారం నేను కూడా మారాలి కదా. పద్ధతి పద్ధతే. మీరు బిల్లులు కట్టాల్సిందే, అంతే. అయ్యో వదినా వదినా వదినా, మరీ నువ్వు ఇలా మారిపోయి వదినా. నీకు డబ్బులిచ్చి మేము పరాయి వాళ్ళం కాలే వదినా. మేమివ్వం, అంతే. అన్నయ్యలు ఏమంటారు? అవునదినా, మేము ఇవ్వవదినా. హే, ఏంటి పరాయి వాళ్ళం అయిపోతామనే వంకతో బిల్లులు కట్టకుండా పారిపోతానంటే నేను ఊరుకోను. మీరందరూ బిల్లు ఇవ్వాల్సిందే. దాక్షాయిని, నువ్వు వెళ్ళి శంకర్ వాటా 90 రూపాయలు. సరస్వతి, నువ్వు శ్రవణ్ వాటా 60 రూపాయలు. చిట్టి, నువ్వు నాని వాటా 100 రూపాయలు. వెళ్ళి తీసుకురండి. వదినా, నాకెందుకు 100 రూపాయలు? ఎందుకా? వదినా, నువ్వు వేసిన దోశలు సూపర్గా ఉన్నాయి, ఇంకో 2 వేయని అడిగి మరీ తిన్నావు కదా, అందుకు. నేను కూడా ఇవ్వాలా అక్క? అదే కదా చెప్తున్నాను. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి, వెళ్ళండి. ఇదిగోక.
సరిపోయింది.